ఫ్రెండ్స్ నిన్న విష్ణుప్రియ, రోహిణి మధ్య మాటల యుద్ధం మామూలుగా జరగలేదు. కానీ నిన్న ఆ మొత్తం ఎపిసోడ్‌నంతా కూడా లైవ్‌లో నుంచి తీసేసాడు బిగ్ బాస్. అంటే అక్కడ ఇంకా ఏదో చాలా జరిగింది. కానీ ఎవరిని జనాలకి మంచి చేయాలనుకున్నాడో ఏమో తెలీదు కానీ అటు రోహిణి, ఇటు విష్ణుప్రియ ఇద్దరు మాట్లాడుకుంది కట్ చేశారు. అయితే ఈరోజు సాటర్‌డే ఎపిసోడ్‌లో విష్ణుప్రియతో పాటుగా రోహిణిని కూడా లేపి అసలు మీరిద్దరు మాట్లాడుకున్న మాటలకి ఏమైనా అర్థం ఉందా? మీరు ఇక్కడికొచ్చి 'బిగ్ బాస్'కొచ్చి ఏం నేర్చుకున్నారు మీరు? అసలేమైనా నేర్చుకున్నారా? అని చెప్పేసి ఇద్దరిని తిట్టడం జరిగింది. ఎందుకనంటే ఫస్ట్ రోహిణి విష్ణుప్రియని కదిలించుకుంది. ఏమని? ఇంక నువ్వు దిగిపోలే, నువ్వు దిగిపో, నువ్వు దిగిపో అని. అఫ్‌కోర్స్ విష్ణుప్రియ పృథ్వీ కోసమే ఆడుతుంది. దానిలో డౌట్ లేదు. కానీ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ విష్ణుని అలా అన్నప్పుడు మరి విష్ణు అన్న మాటలు కూడా తను యాక్సెప్ట్ చేయాలి కదా! కానీ క్యారెక్టర్ గురించి మాట్లాడకూడదు. క్యారెక్టర్ గురించి మాట్లాడేసరికి రోహిణి ట్రిగ్గర్ అయింది. సో, నాగార్జున ఏమంటాడంటే, "నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు విష్ణు. నువ్వు అది గుర్తుపెట్టుకొని ముందడుగు వెయ్యి. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ మ్యాటర్స్. గేమ్ గురించి మాట్లాడితే నువ్వు గేమ్ ఇలా ఆడావు, నువ్వు గేమ్ అలా ఆడావు అని చెప్పు. అంతేగాని ప్రతిసారి క్యారెక్టర్, పతివ్రత ఇలాంటి మాటలు మాట్లాడడం అసలు కరెక్ట్ కాదని" చెప్పేసి విష్ణుకి కొంచెం వార్నింగ్ ఇస్తాడు. అలాగే రోహిణి విషయంలో కూడా బాగా ఆడావని చెప్తాడు. ఎందుకంటే రోహిణి తప్పు కానీ ఇక్కడ విష్ణు మాటలు వదిలేసింది కాబట్టి తన తప్పు ఎక్కువ కనిపించింది.